బోయినపల్లి నుంచి కాలకల్ వరకు దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాస్లు కానీ రోడ్డు వైడనింగ్ కార్యక్రమం అయితే మొదలుపెట్టిందో 2022లో మొదలుపెట్టి 2025 మార్చి కల్లా పూర్తి చేయాలి. కానీ ల్యాండ్ అక్విజిషన్లో వచ్చిన సమస్యలు కావచ్చు, కాంట్రాక్టర్ యొక్క నెగ్లిజెన్సీ కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఇది కొంత లేట్ అయింది. ఈ సంవత్సరం 2025 మార్చి కల్లా పూర్తి కావాల్సినటువంటి పని 2025 నవంబర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదైతే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని వేగవంతం చేయడం కోసం మేము అధికారులతో కానీ కాంట్రాక్ట్తో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఈ యూటిలిటీ షిఫ్టింగ్ నీళ్ల పైప్ లైన్ కావచ్చు, లేకపోతే కరెంటు పోల్లు కావచ్చు, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయించి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు ఈ సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వీటిని త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత కూడా ఉంది కాబట్టి వాళ్ళ సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలి. ఇప్పటికి కూడా అక్కడక్కడ బిల్డింగ్లకు కంపెన్సేషన్ లేదని, ఇప్పటికి కూడా అక్విజిషన్కి నోటిఫికేషన్ రాలేటువంటి సమస్యలు లేవు. ఆ సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవి తొందరగా చేయించేటువంటి ఏర్పాటు చేస్తా. తాత్కాలికంగా ట్రాఫిక్ అధికారులతో కాంట్రాక్టర్లు కోఆర్డినేట్ చేసుకొని ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేనటువంటి కొన్ని మెథడ్స్ ఏవైతున్నాయో వాటిని అడాప్ట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.